హలో అండి. హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరొక సుందరమైన ప్రదేశం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలో ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ పార్క్ని ఏర్పాటు చేశారు. మేము రీసెంట్గా దీనికి వెళ్ళాము. చాలా బాగుందనిపించింది. ప్రకృతి ప్రేమికులకి తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం ఇది. మన వెహికల్స్ని బయటే పార్క్ చేయాలి. ఇలా లోపల మనం వెళ్ళడానికి బగ్గీని ఎంగేజ్ చేసుకోవచ్చు. దీని ఫెయిర్ 200 రూపీస్ ఉంటుంది. లేదంటే సింగిల్గా ఉన్నవాళ్ళు సైకిల్ కూడా తీసుకోవడానికి సైకిల్స్ కూడా ఉన్నాయి అందుబాటులో. నడవగలము అనుకుంటే నడవచ్చు. కానీ చాలా ఎక్కువ విస్తీర్ణంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి చెట్లన్నీ కూడా తెప్పించి చాలా అందంగా వీటిని అమర్చారు. అలాగే శిల్పాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి చెట్లనే ఇలా కుర్చీల్లాగా సోఫాల్లాగా చేశారు. చాలా అందంగా అనిపించాయి. ఇది బ్యాంబూ పార్క్. ఇక్కడ కూడా బ్యాంబూ స్టిక్స్ తోటి అలాగే రాళ్లతోటి చెక్కలతోటి చాలా అందంగా చేశారు. ఇక ఇవన్నీ కూడా రకరకాల పూల జాతి మొక్కలు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి తెప్పించి పెట్టారు. ఇది పార్క్ ఇంకా మొత్తం పూర్తిగా కట్టడం అయితే ఇంకా అవ్వలేదు. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడానికి సంకల్పించారు. కానీ చాలా వరకు ఇంకా కొన్ని కడుతూ ఉన్నారు. నిర్మాణ దశలోనే ఉన్నాయి. కొన్ని మొక్కలు రష్యా నుంచి, కొన్ని మొక్కలు చైనా నుంచి, కొన్ని జపాన్ నుంచి, ఇలా దేశ విదేశాల నుంచి మొక్కలన్నీ కూడా అరుదైన జాతుల మొక్కల్ని తెప్పించి పెట్టారు. కొన్ని మొక్కలైతే 300 సంవత్సరాల ఏళ్ల మొక్కలు కూడా ఉన్నాయట. అలాగే చాలా అందంగా వాటిని తీర్చిదిద్దారు. అలాగే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా పచ్చని ప్రకృతి అన్నమాట. హైదరాబాద్ లాంటి ప్రదేశంలో ఒక మంచి సిటీలో రణగొడ ధ్వనుల నుంచి దూరంగా పచ్చని ప్రకృతి, హాయిగా ప్రకృతి మధ్యలో గడపాలి అనుకునే వాళ్ళకి ఇది చక్కటి ప్లేస్ అని చెప్పచ్చు. టికెట్స్ అయితే మొదట్లో కొంచెం ఎక్కువగా ఉండేవి స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఇప్పుడైతే మాన్సూన్ ఆఫర్గా కొంత టికెట్స్ని తగ్గించారు. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఫోటోషూట్కి కానీ వీడియో షూట్కి కానీ చాలా అందంగా అనిపించింది నాకైతే. ఇలా సెల్ఫీ స్పాట్స్ కానీ చక్కటి ప్లేస్లు కానీ చాలా ఉన్నాయి. అలాగే ఇది వేర్లతోటే బుద్ధుడి బొమ్మ కింద పెట్టి చాలా చక్కగా చేశారు. ఇంకా కొన్ని మొక్కలు మష్రూమ్స్ లాగా ఉన్నాయి. కొన్ని రాళ్ళని శిల్ప సంపదని చాలా అందంగా అమర్చారు. చాలా చాలా అందంగా అనిపించింది. కానీ మాకు ఒక 2-3 గంటల్లోనే మొత్తం తిరగడం అయిపోయింది. నేను పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు మనం అక్కడ ఉండొచ్చు. ఎక్కువ టైము అక్కడే ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ మొక్కలు ఇంకా చాలా ఎక్కువ అన్నీ ఉన్నాయి అని అనుకున్నాను. కానీ ఇంకా పూర్తిగా కట్టడం అవ్వలేదు కాబట్టి ఒక 2-3 గంటల్లోనే మాకు అంతా చూడడం అనేది అయిపోయింది. ఫుడ్ అయితే ఇక్కడ లోపలికి అలౌ చేయట్లేదు. మనం అక్కడే తినాల్సి ఉంటుంది. స్నాక్స్ కానీ అలాగే లంచ్కి కానీ రకరకాల రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఫుడ్ మాత్రం కాస్ట్ ఎక్కువ అనిపించింది. వీలైతే మనం లంచ్ చేసేసి కూడా వెళ్ళొచ్చు. ఇంట్లోనే లంచ్ చేసేసి వెళ్తే కొంతవరకు ఖర్చు అనేది తగ్గుతుంది అనిపించింది. చాలా సుందరంగా మనోహరంగా ఉన్నాయి ఇక్కడ మొక్కలు కానీ అలాగే శిల్పాలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా పెట్టారు. స్టీల్తో చేశారు కొన్ని శిల్పాలని. ఇంకా కొన్ని రెస్టారెంట్స్ ఇంకా కొన్ని మొక్కల్ని ఇంకా చేస్తూ ఉన్నారనమాట. చాలా చాలా అందమైన వాతావరణం, ప్రకృతి, శిల్ప సంపద, వివిధ జాతి మొక్కలు, అరుదైన శిల్పాలు. ఇది ఒక అమ్మాయి ఫేస్ లాగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా తెల్లటి పూలతోటి కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాగే కొన్ని
రాళ్ళు లాంటివి, గుండ్రాళ్ళు లాంటివి చక్కగా వైట్ కలర్లో ఉండి, అది కూడా చాలా రాక్ పార్క్ అని చాలా చాలా బాగుంది. రాక్ పార్క్ కూడా చూడాల్సిన ప్రదేశం. ఒక 6-7 స్పాట్స్ మాత్రం ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే బగ్గీలో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగచ్చు. అవి కంటిన్యూస్గా వస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒక చిన్న పాండ్ లాగా, లేక్ లాగా కూడా చేశారు. ఇంకా ఫ్యూచర్లో బీచ్ ఒకటి, ఇంకా రిసార్ట్స్, కాటేజెస్, ఇంకా ఎన్నెన్నో నిర్మించాలనే సంకల్పం అయితే ఉంది. అవన్నీ కూడా వస్తే ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం అన్నిటినీ కూడా బాగా చూడవచ్చు. హైదరాబాద్లోనే బీచ్ అంటే చాలా అద్భుతం కదా. అలా ఇంకా ఎన్నెన్నో పూర్తి స్థాయిలో నిర్మాణం అయిన తర్వాత చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఇది తప్పకుండా నచ్చుతుంది. కొంచెం ఫెయిర్ అయితే ఎక్కువే అనిపించింది టికెట్స్, కానీ మొక్కలు చూడాలి, ఇవన్నీ అరుదైన జాతులు ఇవన్నీ చూడాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద కుండలు అనేవి ఉన్నాయి, సెట్టింగ్ లాగా పెట్టారు. ఇక మేము అన్నీ చూసేసి రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము. చాలా బాగుంది అనిపించింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా అనిపించింది. నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఇలా ఈ మొక్కలన్నిటినీ చూసినప్పుడు రంగురంగుల ఆకులు, రంగురంగుల ఆకృతులు, వివిధ ఆకృతుల్లో మొక్కల్ని ఇలా కట్ చేసి షేప్ చేసి, వేర్లతో కూడా రకరకాల షేప్స్ చేసి చాలా అందంగా అనిపించే మొక్కలన్నీ కూడా, ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా చాలా ఆనందం కలిగింది. ఇవన్నీ చూసి ఇలా బయటికి వచ్చేసాము. మీకు కూడా ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా 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 ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.